భగవంతునిపై నమ్మకం. త్రిలోక సంచారి అయిన నారద మహర్షికి ఒకరోజు భూలోకంలో సంచరిస్తుండగా ఒక బ్రాహ్మణోత్తముడు నిత్యానుష్ఠానం చేసుకుంటూ అగ్నిహోత్రం ముందు కనిపించాడు. కుశల ప్రశ్నల అనంతరం నారద మహర్షిని ఆ బ్రాహ్మణుడు, స్వామి, నిత్య నైమితిక కర్మలతో నారాయణ స్మరణతో జీవితం ఎంతో భక్తిగా గడుపుతున్నాను. అలిసిపోయాను. తమరు వైకుంఠంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించినప్పుడు నా దేహంలో ఉన్న జీవుడు కడతేరి ఆ నారాయణుని పాదపద్మముల వద్దకు ఎప్పుడు చేరుతుందో తెలుసుకుని చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. సరే అని నారద మహర్షి నారాయణ స్మరణ చేసుకుంటూ ఊరివైపు వెళ్తుండగా ఒక మర్రి చెట్టు కింద చెప్పులు కుట్టే వృత్తిలో జీవించే చర్మకారుడు తన పనిని తాను చేసుకుంటూ నారదుని చూసి భక్తితో నమస్కరించి అనుకోకుండా బ్రాహ్మణోత్తముడు అడిగిన విషయాన్నే ప్రస్తావించి అడుగుతూ, బతుకుబాటలో అలిసిపోయాను సామి. ఈ నారాయణుని నమ్ముకొని కాలం వెళ్లదీస్తున్నాను. వైకుంఠం నుండి తిరిగి వచ్చేటప్పుడు నన్నెప్పుడు పిలిపించుకుంటాడో కొద్దిగా అడిగిరారా సామి అని ప్రాధేయపడ్డాడు. ఇరువురు ఒకే విధమైన కోరికను కోరినందుకు నారదుడు ఎంతో సంతోషించి వైకుంఠంలో నారాయణుని దర్శించినప్పుడు సత్సంగంతో సత్కాలక్షేపం అయిన తరువాత తిరిగి వచ్చే ముందు ఆ బ్రాహ్మణుని కోరిక, చర్మకారుని ఇచ్చ విన్నమించుకున్నాడు శ్రీహరికి. శ్రీహరి ఎంతో నిదానంగా ఆలోచించి చిరునవ్వుతో తల పంకిస్తూ, నారదా, ఈ బ్రాహ్మణోత్తమునికి ఇంకా కొద్ది జన్మలు పడుతుంది అని చెప్పు నన్ను చేరడానికి. అయితే చర్మకారుడికి మాత్రం తొందరలోనే నన్ను చేరుకుంటాడు అని సమాధానమిచ్చారు స్వామి. ఆ మాటలకు నారదుడు ఆశ్చర్యపోయి, అదేమి స్వామి, నిత్యాగ్నిహోత్రుడు వేదాంగ పారాయణుడు అయిన ఆ బ్రాహ్మణుడికి నీ వాకిలి ఇంకా జన్మజన్మల దూరం ఉండటం ఏమిటి? ఏ దైవ చింతన లేకుండా అపరిశుభ్రంగా అందరి పాదరక్షలు ఒళ్ళో పెట్టుకొని వాటిని కుట్టుకుంటూ జీవించేవానికి త్వరలో నీ సాంగత్యమా? నా ఊహకు అందటం లేదు మీ నిర్ణయం. శ్రీహరి పొరబడటం లేదు కదా అని మనసులో సంశయాన్ని బయటపెట్టారు నారదుడు. శ్రీమన్నారాయణుడు ఏ మాత్రం కోపగించుకోకుండా అదే చిరునవ్వుతో, నారదా, నీ సంశయం నాకు బోధపడింది. నా గురించి వారు అడిగినప్పుడు నేను అత్యవసరంగా సూదిబెజ్జంలో ఏనుగును ఎక్కిస్తున్నాను అని చెప్పు. ఆ ఇద్దరి సమాధానం విను, నీకే అర్థమవుతుంది అని ఊరుకున్నాడు. నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ మళ్లీ భూలోకంలోకి వచ్చి మొదటగా బ్రాహ్మణోత్తముని కలిసి మాటల్లో నారదుడు వైకుంఠానికి వెళ్లినప్పుడు శ్రీహరి ఏమి చేస్తున్నాడు అని అడిగాడు బ్రాహ్మణుడు. ఏముంది, ఏదో అత్యవసరమైన పని మీద ఒక ఏనుగును సూది మధ్యంలో ఎక్కిస్తున్నాడు. నాకైతే ఏమీ అర్థం కాలేదు ఆయన చేష్టలకు అని బ్రాహ్మణుని ప్రతిస్పందన కోసం ఎదురుచూశాడు నారదుడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు, అదేమి నారదా, మహావిష్ణువు ఏనుగును సూదిబెజ్జంలో ఎక్కించడమేమిటి? నీవు చూడటమేమిటి? నాకు చెప్పటం ఏమిటి? మార్గాయాసమున తమకు మతి స్థిరం తప్పలేదు కదా, కొద్దిగా మంచి తీర్థం పుచ్చుకుంటారా అని హేళనగా అన్నాడు. లేదు లేదు, నేను చెప్పినది నిజమే అని నారదుడు చెప్పగా, నేను నమ్మలేను. నా హరి ఏ నాటికి ఇలాంటి పిచ్చి చేష్టలు చేయడు అంటూ తాను భగవానుని అడగమన్న విషయం కూడా అడగటం మర్చిపోయాడు బ్రాహ్మణుడు. నారదుడు చల్లగా అక్కడ నుంచి లేచి బయటికి వచ్చేశాడు. నారాయణ, నాకు భలే పని అప్పచెప్పావయ్యా. నువ్వు చెప్పమన్న మాట చెబితే ఎవ్వరైనా నమ్ముతారటయ్యా అని అనుకుంటూ మర్రి చెట్టు కింద చెప్పులు కుట్టుకుంటున్న చర్మకారుణ్ణి సమీపించి తనని కూడా నారాయణుడు ఏమి చేస్తున్నాడు అని అడగగా
నారదుడు ఆ బ్రాహ్మణునికి చెప్పినట్లే నారాయణుడు సూదిబెజ్జంలోకి ఏనుగును అత్యవసరంగా పంపే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పాడు. ఎందుకు చేస్తున్నాడో శ్రీహరి ఇలాంటి పనులు అని నిర్లిప్తంగా అన్నాడు నారదుడు. ఆ మాటలు వినడంతోనే అలా అనకండి సాములు, చిన్న విత్తనం నుంచి ఇంత పెద్ద మర్రి చెట్టును సృష్టించాడు. మా అందరికీ నీడనిచ్చాడు. ఆయన ఏ పని చేసినా ఏదో పరమార్థం ఉంటుంది అంటూ చటుక్కున లేచి నిలబడి ఆ చర్మకారుడు భక్తితో ఆకాశం వైపు చూస్తూ అంజలి ఘటించి, తండ్రి, నీవు ఎప్పుడో అనేక అవతారాలు ఎత్తి ఎంతో మంది పాపులను చంపివేశావని విన్నాను. చిన్న పిల్లవాడు కోరితే స్తంభంలో ఇంచి వచ్చి రాక్షసుడిని చంపావని విన్నాను. కోతుల సాయంతో 10 తలల రావణుని మదించావని విన్నాను. నీ 3 అడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి బలిని పాతాళంలోకి తొక్కివేశావని విన్నాను. అట్లాంటి సామివి ఇప్పుడు ఏ గొప్ప పని చేయడానికో ఏనుగుని సూదిబెజ్జంలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నావా తండ్రి అంటూ పరిపరి విధాల శ్రీహరిని స్తుతిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు చర్మకారుడు. ఆ చర్మకారుని ప్రతిస్పందనకి నారదుడు చెలించిపోయాడు. ఆయన కూడా చర్మకారునితో పాటు తలపైకెత్తి చూశాడు. తనకొక్కడికే కనపడుతూ నారాయణుడు అదే మందహాసంతో, చూశావా నారదా, ఇరువురికి నా లీలలపై ఉన్న విశ్వాసం బేరీజు వేశావా? అందుకే శీఘ్ర జన్మ సాయుధ్యం ఈ చర్మకారునికి. నా మీద ఇంకా బాగా విశ్వాసం కుదిరిన తర్వాత ఆ బ్రాహ్మణోత్తమునికి అని చెప్పినట్లు అనిపించింది నారద మహర్షికి.